22వ డివిజన్కి విచ్చేసినటువంటి డిఎస్పీ గారికి, సిఐ గారికి, అన్ని చోట్ల నుండి విచ్చేసినటువంటి ఎస్ఐ గారులందరికీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ వారందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం మార్నింగ్ నుండి చూసాం, చాలా బైకులు దొరికినాయి. అది సార్ వాళ్ళు చెప్పేది మనం కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నేరం జరిగిన తర్వాత మనం ప్రశ్నించే బదులు ముందే మనం జాగ్రత్త పడితే నేరాలను అరికట్టవచ్చు. చాలా వరకు మన డివిజన్లో కావచ్చు, పక్క డివిజన్లో ఈ కాలనీలు అన్నింటిలో ఎక్కువ గంజాయి బాగా ఉంది. కాబట్టి దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాకు తెలియజేసినా మేము కూడా అధికారులకు తెలియజేస్తాం. సార్ వాళ్ళు చెప్పినట్టు ఎవరికి కూడా ఎవరి వివరాలు కూడా బయటికి రావు, గోప్యంగా ఉంచుతారు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని మన డివిజన్లో కావచ్చు, ఎవరి ఏరియాలో ఏ లైన్లో వాళ్ళకి ప్రతి దాని మీద కూడా బాధ్యతగా ఉండి మీరందరూ కూడా ఏ విషయం జరిగినా మాకు సమాచారం అందిస్తే మేము ఆ విషయాన్ని అధికారులకు చెప్తాం. ఎందుకంటే బైకులు కూడా చాలా దొరికినాయి, కాగితాలు లేని. ముందే వాటిని చూసుకొని కొనుక్కొని ఉంటే మనం ఈరోజు అడిగే వాళ్ళం కాదు కదా. ఎవరి బైకులు వాళ్ళకి, అందరూ కష్టపడితేనే వచ్చే డబ్బులు. ప్రతిరోజు కూలికి పోయేటోళ్ళు మన ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా. మరి అంత కష్టపడి మనం ఒక 10,000 20,000 కొన్నప్పుడు కాగితాలన్నీ సరిగ్గా చూసుకొని కొనుక్కుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు పోయిన తర్వాత వాటిని మనం రికవర్ చేయలేము, అడగలేము. కాబట్టి ఈసారైనా మీరు అందరూ జాగ్రత్త పడండి. గంజాయి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. గంజాయి తాగే వాళ్ళు కానీ అమ్మే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా మన ఏరియాలో మీరు ఇన్ఫర్మేషన్ అందించండి మా అందరికీ. మేము అధికారులకు చెప్తాం, మీ ఎవరి పేర్లు కూడా బయటికి రావు. అంతేకాకుండా సాయంత్రం అయితే మన కాలనీలో కావచ్చు, రోడ్ల మీద కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క స్ట్రీట్ లైట్ దగ్గర ఒక 5 4 కూర్చొని తాగడం అట్లా 8:30 9 నుంచి 10:30 11 వరకు జరుగుతుంది. చాలా చోట్ల నేనే పట్టుకున్నా, అక్కడి నుండి ఇక్కడి వరకు. మీ ఏరియాలో ఏదన్నా అట్లా జరిగితే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు. నేను ఎస్ఐ గారికో సిఐ గారికో చెప్తా, వాళ్ళు వెంటనే మనకు కానిస్టేబుల్ అని పంపిస్తారు, బ్లూ కోట్ వాళ్ళను. కాబట్టి ఇప్పటి నుండి అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో కూడా మీరందరూ ప్రత్యేక దృష్టిని సాధించి ప్రత్యేక శ్రద్ధతోటి ఏ విషయం జరిగినా కానీ వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళకైనా తెలియజేయండి, లేదంటే నాకైనా చెప్పండి, కార్పొరేటర్ గారికైనా చెప్పండి. మేము వెంటనే స్పందిస్తాం. మీకు ఏ విషయం ఉన్నా కానీ మనందరం అందులోనే మనకు తెలిసినట్టు నాకెందుకులే అని అనుకోకుండా బాధ్యతగా ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తే వీటన్నిటిని మనం అరికట్టవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.